కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద నిన్న సభలో చర్చ జరిగింది. చివర్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని సిబిఐకి ఇస్తున్నా అని కూడా అన్నారు. అయితే సిబిఐకి ఇచ్చిన దాని మీద కూడా రకరకాల ఊహాగానాలు, రకరకాల మాటలు వింటున్నాం మనము. వేరే రాష్ట్రాలలో సిబిఐని ఎట్లా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సిబిఐ మీద వేరే రాష్ట్రాలలో వాళ్ళ విధానం ఎట్లుంది, తెలంగాణలో ఎట్లుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఆ చర్చతో పాటు అసలు ఈ కేసుని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా ముందుకు పోబోతుంది, అసలు మొత్తాన్ని ఇరిగేషన్లో చాలా అనుభవం ఉన్నటువంటి వి ప్రకాష్ గారు నాతో పాటు ఉన్నారు. అసలు ఈ కేసు మొత్తాన్ని ఎట్లా చూస్తారు అనేది ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. కమిషన్ రిపోర్టు చదివిర్రా మీరు? ఏమనిపించింది, ఎట్లా చూస్తారు మీరు దాన్ని? అదే నిన్న నుంచి దాని వెంబడి పడితే 300 పేజీలు చదివిన, ఇంకొక వాల్యూ మిగిలింది, అది కూడా కంప్లీట్ చేస్తే 350 పేజీలు చదివాను. ఎక్కడ కూడా అది అంటే ఒక స్పష్టత వచ్చింది నాకు. ఆ మిగతా చదవాలని కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక ఉద్దేశంతోనే ఆయన మొదలుపెట్టాడు ఈ విచారణ. ఆయనకి ఇచ్చిన జీవోలో ఇర్రెగ్యులారిటీస్, లాక్యునాస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఆయనకు ఒక్కటే అర్థమైంది, కేసీఆర్ చేసిన ఇర్రెగ్యులారిటీస్, కేసీఆర్ చేసిన పొరపాట్లు. ఆయన కేసీఆర్నే మైండ్లో పెట్టుకున్నాడు. మైండ్లో పెట్టుకొని ప్రతిదానికి కేసీఆర్ పేరును ఆపాదించాడు. ఆ రిపోర్ట్లో చూస్తే ఫైనల్గా కేసీఆర్ మీద చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిండు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రికి వస్తుంది, కానీ ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఇదంతా ముఖ్యమంత్రి చేస్తాడనమ్మ. రెండవది, ఆయన ప్రతి దగ్గర కూడా ఏమంటాడంటే ఇంత తొందర ఏమొచ్చింది అన్నట్టుగా, నీళ్ళు ఎందుకు ఇంత తొందరగా ఇవ్వాలన్నట్టుగా రాశాడు. అంటే కేసీఆర్ తప్ప, తలాపున గోదావరి పారుతున్నా కూడా మన చేనులు ఎండిపోతూ ఉన్నాయి, మన రైతులు బోర్లేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత వీలైతే అంత తొందరగా నీళ్ళు ఇస్తే కొన్ని ప్రాణాలన్నా కాపాడచ్చు కదా అని చెప్పి ఒక తపన ఆయనది. కొంత ఉపాధి కలిగిస్తే దుబాయ్కి, బొంబాయికి, బొగ్గుబాయికి పోరు కదా, లేదా అడవుల్లోకి నక్సలైట్గా తుపాకులు పట్టుకొని పోరు కదా ఉపాధి లేక అని చెప్పి తెలంగాణ గోస తెలిసిన వ్యక్తిగా వీలైనంత తొందరగా నీళ్ళు ఇవ్వాలని ఆయన అనుకుంటే నీకు తొందర ఏమొచ్చింది? నువ్వు ఎందుకు ఆగలేదు? ఢిల్లీకి లెటర్ రాసి ఊకోనుంటివి, వాడు పర్మిషన్ ఇచ్చినాక మొదలు పెట్టనుంటివి, నువ్వు పర్మిషన్ ఎందుకు అడగలేదు? ఎందుకు తొందరపడలేదు? పర్మిషన్ రాకముందు ఎట్లా కట్టినావు? కాంట్రాక్టర్లు చేసే పనులల్లో కాస్ట్ పెరిగితే నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే వాడు వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని దిక్కుల ఎస్ఎల్బిసి ఎందుకు డిలే అయింది తెలుసా? ఖర్చు పెరిగింది, నాకు ఇవ్వండి, నాకు ఫ్లడ్ బాగా వచ్చింది, ముందు నాకు అంచనా లేకుంటే నేను ఢిల్లీలో ఉండే నా కంపెనీ, మాకు ఎంత ఫ్లడ్ వస్తుందో తెలియదు, నల్లమల నుంచి లీకేజ్ అయినాయి, నేను చేయలేనంటే రాజశేఖర రెడ్డి వదిలేసిండు దాన్ని. 10 ఏళ్ళు మూలపడ్డది ఎస్ఎల్బిసి ప్రాజెక్టు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చాక మొదలుపెట్టారు. అంటే పనులు తొందరగా కావాలన్నప్పుడు జెన్యూన్ లాస్ ఏదైతే కాంట్రాక్టర్కి వస్తుందో అది భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఎట్లా ఇచ్చినావు? నువ్వు అందులో లేదు కదా అగ్రిమెంట్లో ఉన్న టర్మ్ ప్రకారం ఇవ్వాలి కదా. అంటే పీసీ ఘోష్ గారు ఒకటే డిసైడ్ చేసుకొని వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మిండు, లేదా మోడీ గారు ఆయనకు చెప్పి పంపిండో తెలియదు. నాతో అన్నది ఏంటంటే, నాకు ఈ నీళ్ళ గురించి తెలియదు, ఈ ప్రాజెక్టుల గురించి తెలియదు, నేనేం ఇంజనీర్ని కాదు, నేను రానని చెప్పిన, మీ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే నేను రానని చెప్పిన, మోడీ గారు స్వయంగా ఫోన్ చేసి పొమ్మంటే వచ్చిన నేను అన్నాడు. మరి మోడీ గారు ఏం చెప్పిండో? ఇప్పుడు మనం ఒక రిటైర్డ్ జడ్జిని అనుమానించవద్దు, కానీ రిపోర్ట్ చూస్తే మాత్రం 100% ఇది ఒక సరిగా లేదు అనే ఒక భావన మాత్రం నా లోపల కలిగింది. మీరు చెప్పిన దాని ప్రకారము అసలు ఆ ఇష్యూ మీద అవగాహన లేని వ్యక్తి దాని మీద ఎట్లుంటుందంటే ఒక వ్యక్తిని గొంతు పిసికి చంపుతారు. గొంతు పిసి చంపితే బయట నుంచి చూస్తే ఆధారాలు ఏముండయి. అందుకని ఏం చేస్తారంటే ఒక జడ్జిని దాని మీద ఎంక్వైరీకి వేస్తారు. ఇది గొంతు పిసికి చంపింది అనేది ఎవరు చెప్పడు కదా. అంటే బాంబు పెట్టిండని నాలాంటి వాడు ఒక్కరిద్దరు మాట్లాడతారు, ఆడ కూడా ఒకరిద్దరు మాట్లాడతారు గొంతు పిసి చంపొచ్చు అని. కానీ ఈ జడ్జి గారు ఏం చేస్తారంటే గాంధీ హాస్పిటల్ మార్చురీకి పోయి శవాన్ని తీసి పోస్ట్ మార్టం టేబుల్ మీద తీసుకొచ్చి ఈయనే కత్తి తీసుకొని మొత్తం చీరుతాడు. చీరి ఇది గుండెపోటుతో కావచ్చు, ఇది లివర్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇది ఊపిరితిత్తుల సమస్య వల్ల చచ్చిపోవచ్చు, ఇది బ్రెయిన్లో ట్యూమర్ వచ్చి చచ్చిపోవచ్చు, లేదా ఇది కింద కిడ్నీ పాడై చచ్చిపోవచ్చు. ఇగో ఇట్లాంటివన్నీ ఒక 5 రాస్తాడు. అసలు ఎటు చచ్చిపోయిందని చెప్పాడు ఈయన, ఎందుకంటే ఈయన డాక్టర్ కాదు కాబట్టి. ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు, విజిలెన్స్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేసింది, పీసీ ఘోష్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేసింది. వీళ్ళెవ్వరు కూడా
మేడిగడ్డ పియర్ ఎట్లా కూలిందో చెప్పలేదు. ఎందుకు అంటే బాంబు పెట్టిన అనేది నేను అంటున్నా, దాని గురించి వాళ్ళు పట్టించుకోలే. నిజంగానే అది పట్టించుకొని ఉంటే ఈ బాంబులు పెట్టినప్పుడు పరిశోధన చేసే బృందాలు ఉంటాయి, వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు చెప్పేటోళ్ళు ఇది బాంబు అని. వాళ్ళని దేరు తేకుండా వీళ్ళు ఆయన పోలీసు విజిలెన్స్ కమిటీ పోలీస్ పద్ధతిలో విచారణ చేస్తుంది. ఆయన కూడా ఎఫ్ఐఆర్ తెప్పించుకోడు. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ విట్నెస్ ఎవరైనా అడుగుతారు. రవికాంత్ ఇప్పటికి కూడా మేడిగడ్డ మీదనే ఉన్నాడు. అప్పుడు జేఈ ఉన్నాడు, ఇప్పుడు డిఈ ఉన్నాడు. ఆయనే రాసిచ్చింది ఐ విట్నెస్. 6:20కి మేడిగడ్డ దగ్గర విపరీతమైన పెద్ద శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దాలు వచ్చినాక నేను పోయి చూసేసరికి 20:19 పియర్ దగ్గర రోడ్డు మీద కొంచెం కుంగినట్టు కనబడ్డది అని చెప్పి ఆయనే రాసాడు. మరి ఆయన ఎందుకు విచారించలేదు? ఘోష్ కమిషన్ పిలవలేదు కదా ఎవరు కూడా. అంటే ప్రతి దగ్గర కాన్స్పిరసీ. కమిషన్ల పేరు మీద వచ్చిన కూడా శ్రీకృష్ణ కమిటీ ఏం చేసింది? తెలంగాణ ఉద్యమం సేమ్ ఇది కూడా అంతే. కేవలం బురద చల్లే విధంగా ఆయనను ఉపయోగించుకున్నారు ఘోష్ గారిని. ఎందుకు ఇంత ధైర్యంగా నేను ఘోష్ గారి మీద కామెంట్ చేస్తున్నా అంటే, స్వయంగా నేనే అపియర్ అయ్యి 27 పేజీల అఫిడవిట్ ఇస్తే నా పేరే లేదు అందులో. నిన్న నుంచి చెప్తారు, నా పేరు లేదు అందులో, నేను ఇచ్చిన రిపోర్ట్ లేదు. నేనే కాదు, ఎంతోమంది అఫిడవిట్స్ ఇచ్చారు, వాళ్ళది కూడా విచారణ లేదు. వాళ్ళు చెప్పిన దానిలోకి వెళ్ళి ఎవరైనా అటెండ్ అయినా కూడా వాళ్ళు చెప్పిన దానిలోకి వెళ్ళి అంశాలు ఏం తీసుకోలేదు. ఆయన ఒకటే డిసైడ్ చేసుకున్నాడు, పాజిటివ్ అంశాలు తీసుకోవద్దు, నెగిటివ్ అంశాలు తీసుకోవాలి. అంటే రంధ్రాన్వేషణ అంటాం కదా, ఆ రంధ్రాన్వేషణ కోడిగుడ్డు మీద ఎక్కడైనా బొచ్చు ఉంటుందో పీకుదామని చెప్పి వచ్చిండు ఆయన. ఆయన చేసిన పనికి అది నంబర్ 1 ఏంటంటే, ఆయన చేసిన తప్పులు ఫస్ట్ అది జ్యుడిషియరీ కమిషనే కాదు, సిట్టింగ్ జడ్జి కాదు ఆయన. ఆయనకేమి అది క్రిమినల్ నేచర్ కాదు, అది సివిల్ నేచర్. అంటే ఆయన ఎవిడెన్సెస్ సేకరించి పెట్టాలి తప్ప ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోమని రాసే అధికారమే ఆయనకు లేదు. ఆయన రాసిండు, పరిధిని దాటిండు. ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చినప్పుడు తన మీద నేరారోపణలు చేస్తున్నారు కొంతమంది ఇంజనీర్లు, కాబట్టి మీరు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చుకోండి అని చెప్పాలి. సెక్షన్ 8B. సెక్షన్ 8C ప్రకారంగా మీ మీద ఆరోపణ చేసిన వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసుకోండి, ఇది మీ బాధ్యత అని చెప్పాలి. అది కూడా చేయలేదు. సాక్షిగా పిలిచి దోషిగా నిలబెట్టారు. తర్వాత రిపోర్ట్లకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 3 పేజీల దాంట్లో మొదటి పేజీ చదివి 3వ పేజీ వదిలేసినట్టు, తనకు అవసరమైన చదువుతారో అవసరం లేదు వదిలేస్తారు. రిటైర్డ్ ఇంజనీర్స్ వేదికలో ఒకటే పేరాల మొదటి వాక్యం చదువుతారు, 2వ వాక్యం వదిలేస్తారు. అంటే ఇది కాన్స్పిరసీ. ఇది తెలియక చేసేది కాదు, అమాయకత్వం కాదు, ఇది ఒక కుట్ర. సరే రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తే అర్థం ఉంది, మరి ఘోష్ కమిటీ రిపోర్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రిపోర్టు మొత్తం సభలో చర్చించి ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నాము అని అన్నారు. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది సార్? ఏముంటుంది అసలు ఇందులో ఏమున్నదని సిబిఐకి ఇస్తారా? మళ్ళీ ఏమున్నది, ఏం ఫిక్స్ చేశాడు ఆయన? చర్య తీసుకోమని రాశాడు. దేని మీద చర్య తీసుకోవాలి? ₹1 అవినీతి జరిగినట్టు ఘోష్ రాశాడా? పోనీ పిల్లర్ కూడడానికి కేసీఆర్ కారణం అని రాశాడా? అసలు పిల్లర్ కూడడానికి ఏది కారణమో రాశారా? ఘోష్ కంటే ఇంజనీర్ కాదు, ఎన్డీఎస్ఏ వాడు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారపడి రాశాడు. మరి వాడే రాయలే కదా, ఎన్డీఎస్ఏ వాడే. విజిలెన్స్ కమిటీ కూడా రాయలేదు ఎట్లా ఊరిందని. నేను అదే చెప్తున్నా, ఒక మనిషి చనిపోయాడు, నేనేమో హత్య అంటున్నా, గొంతు పీసి చంపిల్ని అంటున్నా. వాళ్ళేమో లివర్ పాడైందని ఒకడు అంటాడు, గుండెపోటు వచ్చిందని ఒకడు అంటాడు, కార్యం కింద కిడ్నీ పాడైందని ఒకడు అంటున్నాడు, దిమాగ్లో ఏదో గడ్డ పుట్టిందని ఇంకోడు అంటాడు. అరే ఏది పుట్టిందిరా, ఎట్లా చచ్చిపోయినరా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను అన్నది తప్పు అనుకో, గొంతు పిసుకలేదు, మనిషిని హత్య చేయలేదు, మరి హత్య చేయకపోతే వాడు చచ్చిపోయింది అయితే నిజమే కదా, మేడిగడ్డ పేరు అయితే ఉంగింది కదా, మరి తేల్చాల్సింది ఎవరు? ఇది గుండెపోటుతో చచ్చిండా లేకపోతే కిడ్నీ పాడేసి చచ్చిండా అని ఎవరు చెప్పాలి? ఇన్ని విచారణ సంఘాలు వేసినా కూడా ఏమీ తేలలేదు. ఎట్లా శిక్ష చేస్తారు? అని కేసీఆర్ గారు రవి కూర్చొని కట్టించిండా? అది సెలెక్ట్ చేసింది కేసీఆర్ గారు. అంటే ఘోష్ గారి రిపోర్టు చెత్తబుట్ట దాఖలు చేయమని నిన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు అన్నారు. క్రాస్ రిపోర్ట్ అంటుండ్రు. నేనేమంటున్నా అంటే, ఆ చెత్తకుండికి కూడా ఒక విలువ ఉంది, గౌరవం ఉంది. కొన్నిసార్లు చెత్తకుండిలో ఒక ఆయుధం తీసి ఏదన్నా పనికి వాడతారు, పిల్లల దొడ్డి పోయినప్పుడు ఇంకో దానికో. దానికి కూడా పనికిరాదమ్మా ఈ రిపోర్టు. ఎందుకు పనికిరాదంటే, పక్క అబద్ధాల పుట్ట పీసీ ఘోష్ కమిటీ చిట్టా. ఈ అబద్ధాల పుట్టని అనడానికి నా దగ్గర 10 ఆధారాలు ఉన్నాయి. ఇంజనీర్ల రిపోర్టు నేనే ఇచ్చిన,
అండర్లైన్ చేసి రేవంత్ రెడ్డి సభలో తప్పుగా చెప్పిండు, మీరు కూడా పొరపాటు పడద్దు, మేడిగడ్డ వేరు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నీళ్ళని తీసుకుపోవడం వేరు, ఇంజనీర్లను ఎందుకు వేశారు, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారో చెప్పిన ఆయనకు. ఎక్స్పర్ట్ కమిటీ వేసింది మేడిగడ్డ కట్టాలా వద్దా అని కాదు, మేడిగడ్డ నుంచి నీళ్లను మిడ్ మానేరుకు డైరెక్ట్ తీసుకురావచ్చా లేదా. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్లకు వెళ్ళి మిడ్ మానేరు తీసుకొస్తాను. ఇదంతా లాంగ్ అవుతుంది, నేరుగా భూపాలపల్లి మీదకి వెళ్ళి మిడ్ మానేరు తీసుకురావచ్చా లేదా. అక్కడ దగ్గర అవుతుంది కదా, దగ్గర అవుతుంది. సొరంగం ద్వారా రావాలన్నా, ఎత్తిపోతల ద్వారా రావాలన్నా మీరు తేల్చండి అని ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే బొగ్గు గనులు ఉన్నాయి మధ్యలో, అట్లా తీసుకురావడం కుదరదు అన్నారు. అందువల్ల ఇదంతా తిప్పుకొని రావాల్సి వచ్చింది. అయితే ఘోష్ గారు ఏం రాశారంటే, వాళ్ళ అన్నమేమో మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు తీసుకురావడం ఖర్చుతో కూడుకున్నది, బొగ్గు గనులున్నాయి కాబట్టి వద్దన్నారు. అసలు ఆ రిపోర్టును పట్టించుకోలేదు కేసీఆర్ ప్రభుత్వం అన్నది. అయితే ఇంజనీర్లు విచారణకు కూడా వచ్చారు, పిలిచాడు వాళ్ళు ఏం చెప్పారు, మేము మేడిగడ్డ వద్దాం లేదు సార్, మేము మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నీళ్ళు తీసుకురావచ్చా లేదా అని మమ్మల్ని అడిగారు. అది సాధ్యం కాదు, వద్దు, ఖర్చుతో కూడుకున్నదని చెప్పినాము అని ఆయన ముందట ఎవిడెన్స్ ఇచ్చారు. ఇచ్చినాక ఏమన్నాడు, మీరు మాట్లాడిన దాన్ని అఫిడవిట్ రూపంలో రాసి పంపండి అన్నాడు. రాసి పంపిన అదే విషయం, అదే దాన్ని హరీష్ రావు గారు ఘోష్ గారికి లెటర్ రాసి తెప్పించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చాను అండర్లైన్ చేసి రిపోర్టు, నా తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు. ఘోష్ గారు ఏం అర్థం చేసుకోవాలమ్మా, ఆయన ఏం రాశాడు తెలుసా, ఈ రిపోర్ట్ను కేసీఆర్ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది, పట్టించుకోలేదు, ఇంజనీర్ల దృష్టికి తీసుకుపోలేదు, తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలను అస్సలే పట్టించుకోలేదని రాశారు. ఇప్పుడు కేసీఆర్ పట్టించుకున్నాడా పట్టించుకోలేదా, పట్టించుకున్నాడు కాబట్టే కదా మిడ్ మానేరు డైరెక్ట్ తీసుకురాలే. ఇదే విషయాన్ని వాళ్ళు ఆయన ముందట చెప్పారు, మేము చెప్పింది కోల్డ్ స్టోరేజ్లో పెట్టలేదు, మేము చెప్పిన రిపోర్ట్ ప్రకారమే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు అని చెప్పారు. ఈయనేమన్నాడు, ఎందుకు వేశారు మరి, దీన్ని పట్టించుకోలేదు, మేడిగడ్డ ఖర్చుతో కూడుకున్నది కట్టద్దని చెప్తే కట్టిండు, అది రాసిన వాళ్ళ వాళ్ళు రాయని విషయాన్ని ఘోష్కి ఎవరు చెప్పారు రాయమని. అందుకే అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఎట్లా బురద చల్లాలనే ఆ కోణమే తప్ప ఎక్కడ రంధ్రాన్వేషణ. ఇది ఒక మంచి ప్రాజెక్టు, ఆయన నాతో మాట్లాడేటప్పుడు నేను ఆశ్చర్యపోయినాడు, ఇంత గొప్ప ప్రాజెక్టు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు రాజకీయం అని అన్నాడు నాతో. ఇప్పుడు అందులో ఆయన కూడా ఆ కుట్రలో భాగమైపోయాడు. ఆయన తెలిసైండా తెలియకైండా, అమాయకత్వంతో అయిందా, రేవంత్ రెడ్డి లాగా ఇంగ్లీష్ అర్థం చేసుకోలేదా, లేకపోతే ఇంజనీరింగ్ భాషను అర్థం చేసుకోలేదా నాకు తెలియదు, కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఎందుకు పనికిరాదు. శ్రీకృష్ణ కమిటీ లాగానే మన దురదృష్టం ఏందో తెలంగాణ వాళ్ళది, కానీ కేంద్ర ప్రభుత్వము ఏ కమిటీలు వేసినా, ఏ జ్యుడిషియరీ కమిషన్లు వేసినా, ఎంక్వైరీ కమిషన్లు వేసినా వాళ్ళు తెలంగాణ గొంతు పోయడానికే పనికొచ్చింది తప్ప తెలంగాణకు ఉపయోగపడడానికి కాదు. ఒక్కడు ఫజలలి తెలంగాణ వాళ్ళ బాధలను అర్థం చేసుకొని తెలంగాణను ఆంధ్రతో కలపొద్దని చెప్పినందుకు అది కూడా నెహ్రూ పాటించలేదు. ఈ కమిటీ రిపోర్ట్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, మన గొంతు కోయాలని చూస్తుంది. ఆఖరికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. ముల్కీ రూల్స్ మంచిగా అమలు చేయండి అంటే దాన్ని రద్దు చేయడం కోసం పార్లమెంట్లో చట్టం పెట్టి 6 సూత్రాలను తెచ్చారు. అంటే మొదటి నుంచి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఒక శాపంగా పరిణమించింది. సర్దార్ పటేల్ పోలీస్ యాక్షన్ చేసినప్పటి నుంచి మొదలుపెట్టి నిన్నటి ఘోష్ కమిటీ దాకా మనకి కేంద్ర ప్రభుత్వంతో ఒరిగింది ఏం లేదు. ఈయనను కూడా మోడీ గారే ఫోన్ చేసి పంపించాడని నాతోనే చెప్పాడు. ఇప్పుడు సిబిఐకి ఇస్తే కూడా గది జరుగుతుందమ్మా. ఈ సిబిఐతో తేలేది ఏముండదు, కానీ విచారణ పేరుతో సెన్సేషన్ చేసి ఇక్కడ బీఆర్ఎస్ కొంచెం మంచి పేరు వచ్చినప్పుడల్లా, ఎలక్షన్లు ఉన్నప్పుడల్లా ఇది ముందు తీసుకొస్తారు. మిస్టర్ డైవర్షన్ అంటా కదా నేను రేవంత్ రెడ్డి, ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు సిబిఐ విషయంలో కూడా వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారేమో వేరే రాష్ట్రాలలో, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్న మిగతా 2 రాష్ట్రాలలోనేమో సిబిఐ రావద్దు అనేలాగా మాట్లాడుతున్నారు. ఇక్కడేమో ఇప్పుడు వీళ్ళు సిబిఐకి ఇస్తాము అని అంటున్నారు. ఆ స్టాండర్డ్ ఎట్లా చూసుకోవాలండి వాళ్ళ రాహుల్ గాంధీ? టెక్నికల్గా రేవంత్ రెడ్డికి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, కానీ నిజానికి అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు, మోడీ గారు. ఆయన ఇప్పుడు బీజేపీ కంట్రోల్లో ఉన్నాడు, ఆ సంగతి రాహుల్ గాంధీ స్పష్టంగా తెలుసు. కానీ వాళ్ళ అశక్తత, వాళ్ళ నిస్సహాయత వల్ల ఈయనను మోస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తాడు. ఇప్పుడు మీరు ఊరికే గూగుల్ అమ్మని అడగండి,
ఎంతమంది ఆంధ్ర అధికారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత పదవులలో ఉన్నారు, ఉన్నత హోదాలలో? 9 మంది పేర్లు చెప్తుంది గూగుల్. ఆదిత్యనాథ్ దాస్ గారికి ఇరిగేషన్ మీద కొంత అవగాహన ఉంది, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కంప్లీట్గా ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేసిన వ్యక్తి. ఆడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషను, చీఫ్ సెక్రటరీ. కాబట్టి ఒకవేళ నీళ్ళ మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు అనుకుంటే, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాగానే పెట్టుకోవాలి కదా. మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక 4 రోజులకు ఎట్లా పెట్టుకుంటాడు? ఆయనతో మొదలైంది తెలంగాణలో. చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకు అడ్వైజర్ పదవులు ఇచ్చాడు. ఇప్పుడు 9 మందో 10 మందో ఆయనలు. అంటే డైరెక్ట్గా ఆయన ఇక్కడ పరిపాలన చేయకుండా వీళ్ళని ముందు పెట్టి ఇప్పుడు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి నది తెలియదా, బ్యారేజ్ తెలియదా, ప్రాజెక్టు తెలియదా, ఏది ఎక్కడో తెలియకపోయా. మరి ఈయన అమాయకత్వాన్ని, ఈయన చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న విధేయతను ఆదిత్యనాథ్ దాస్ బ్రహ్మాండంగా వాడుకుంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తున్నాడు. బంకచర్ల మీద ఎజెండాలు ఉంటే నేను ఢిల్లీకే పోనన్నాడు. ఆడికి పోయిన తర్వాత ఎందుకు వచ్చినావు మళ్ళీ అని అడిగితే అందులో ఉంటే నేను మాట్లాడా అన్నాడు. అందులో పోయిండు. పోయినాక మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి నేను మాట్లాడలేదని అబద్ధం చెప్పిండు. అవతల ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడినామని చెప్పిండు. బయటకు వచ్చాక కమిటీ వేసిండు కదా, మీ సపోర్ట్ లేకుండా కమిటీ పడుతుందా అంటే, కమిటీ వేస్తే కమిటీ ఎట్లా చెప్తే అట్లింటా అంటాడు. ఏందమ్మీ దొంగ నాటకాలు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా కొంచెం సోయి ఉండాలి. ఆయన నల్గొండ నుంచి నీటిపారుదల మంత్రి. విభజన చట్టం ప్రకారము శ్రీశైలం ఏమో ఆంధ్ర గవర్నమెంట్ చేతిలో ఉండాలి, నాగార్జున సార్ తెలంగాణ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. కేసీఆర్ గారు దిగిపోయేదాకా తెలంగాణ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. పోలింగ్ జరిగిన అంటే నవంబర్ 30 మన ఎలక్షన్లో పోలింగ్ జరిగిన రోజు, ఆ రోజు నాడు పోలీసులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ రోజు వరకు నవంబర్ ఎంతకాలం అయిందమ్మా? దాదాపుగా ఇప్పుడు 21 నెల, అంతే కదా. 21 నెలల్లో అదే జిల్లా నుంచి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఎడమ కాలువ కిందనే ఆయన ఆయకట్టు ఉంది. ఆయన ఆయకట్టును పడవ పెట్టుకొని కుడి కాలువకి ఇష్టం వచ్చిన నీళ్ళు తీసుకుపోతుండ్రు. మన ఇంజనీర్లు లెక్కల కోసం పోతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి క్షమాపణలు చెప్పించుకుంటాను ఇంకోసారి రామని. నాగార్జున సార్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? పోనీ మీ ద్వారా నేను అడుగుతున్నా, 12 సీట్లు ఉంటే జిల్లాల హాలియా సీటుతోనే, అక్కడ నాగార్జున సార్ ఎక్కడుందో ఆ సీటుతో సహా 11 సీట్లను కాంగ్రెస్కి అప్పచెప్పారు కదా. పోరాట యోధులు, నల్లగొండ అంటే ఎర్రగొండ, ప్రశ్నించే తత్వం ఉన్నది, ప్రాణత్యాగాలకు మారుపేరు, ఎర్ర జెండాలకు నిలయం. ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ రోషం? సిగ్గు లేదా? మీరు కనీసం నాగార్జున సార్ దగ్గర పోయి ధర్నా చేయలేరా? మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి నీకు సోయిందా? నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు, మన నాగార్జున సార్ని వాళ్ళు పట్టుకపోతా అంటే కళ్ళు మిట్కరించి ఎట్లా చూస్తావు కూర్చున్నావు? మీరు ఎమ్మెల్యేలకు ఓట్లేసి గెలిపించారు కదా, ఎందుకు వాళ్ళ ఇంటి ముందర పోయి ధర్నా చేయరు? నాగార్జున సార్ కూడా తెచ్చుకోలేకపోతే నల్గొండ ప్రజలకు వాళ్ళని వీరులని ఎట్లా అనాలి, ఎర్రజెండా యోధులని వారసులని ఎట్లా అనాలి? ఏమైంది? వీళ్ళ పౌరుషం ఎక్కడ చచ్చిపోయింది? సిబిఐ, ఈడీ, ఐటీ వీటన్నింటినీ పొలిటికల్ వెపన్స్ లెక్క వాడుతున్నారు ఎన్డీఏ, బీజేపీ గవర్నమెంట్ అన్న లెక్క రాహుల్ గాంధీ అంటున్నారు ఢిల్లీలో. గల్లీలో మాత్రం వీళ్ళు ఇప్పుడు సిబిఐ మంచిది, సిబిఐకి అబ్బాయి చెప్తే ప్రాపర్గా ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్న లెక్క నిన్న సీఎం గారు మాట్లాడారు. ఎట్లా అంటే ద్వంద్వ వైఖరమ్మ కాంగ్రెస్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయాలి, ఇక్కడ మరి మంత్రులు ఉన్నారా లేకపోతే ఎవరు చేస్తారో మనకు తెలియదు, మీనాక్షి గారు ఉన్నారు, నటరాజన్ గారు. ఇప్పుడు మీరు సిబిఐనేమో మీ రాష్ట్రాల్లో రావద్దని వ్యతిరేకిస్తారు, ఈయనేమో ముఖ్యమంత్రి స్వయంగా సిబిఐకి అర్ధరాత్రి పూట అసెంబ్లీలో తీర్మానం చేస్తాడు. ఆ తీర్మానాన్ని పోనీ ఓ బీజేపీలు పెట్టిందంటే అర్థం ఉన్నది. సిబిఐ వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగిన్లు, వాళ్ళు డిమాండ్ చేసిందంటే అర్థం ఉంది. మరి వాళ్ళు డిమాండ్ చేయకుండానే ఏకపక్షంగా నీ ముఖ్యమంత్రి ఎవరు అడగకుండానే, ఎవరు అడిగిన ఎవరైనా అడిగిన ఎవరు అడగలేదు. ఎవరు అడగనప్పుడు నువ్వు ఎట్లా పెడతావు? అడగాల్సింది రాహుల్ గాంధీ, సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీ, సోయి తెచ్చుకోవాల్సింది రాహుల్ గాంధీ. ఇక్కడ మీనాక్షి గారు కొంత మంచి పేరుంది ఆమెకు, ఇవాళ ఆమె పేరు కూడా భ్రష్టు పట్టిపోతుంది సిబిఐ. మీకు విషయం చెప్పాలమ్మా, సిబిఐని వేయడం ద్వారా తన మరణ శాసనాన్ని తను రాసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒకటి పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయం, రెండవది సిబిఐ పేరుతోని కాలయాపన చేస్తున్నాడు, ఇందులో ఏం జరగలేదు, పీసీ ఘోష్ కమిటీ రిపోర్టే వేస్ట్ అంటే దీన్ని సాగదీస్తున్నాడని ప్రజలకు అర్థమవుతుంది. అంటే తనంతను తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకోవడానికి నిన్న అసెంబ్లీ ఒక వేదిక అయింది. అసెంబ్లీలో నిన్న
గెలిచింది ఎవరు ఓడింది ఎవరు అంతసేపు చర్చలో అంటే ఒక అభిమన్యునికి మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో ఎట్లా సానుభూతి వచ్చిందో నిన్న వెల్లువలాగా హరీశ్రావు గారికి ఆ సానుభూతి వచ్చింది. అరే ఒక్కడు మాట్లాడుతుంటే విషయాలని చెప్తా ఉంటే 33 సార్లు అడగలుగుతారా? అది కూడా మంత్రులు, ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. వాళ్ళు అడగలిగే ఏమన్నా వాళ్ళ పాయింట్స్లలో ఏమన్నా విలువ ఉందా? ఏమన్నా జనాన్ని నమ్మించగలిగారా? ప్రతిసారి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే కదా. కాబట్టి అక్కడ ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు సిబిఐ విచారణ పేరుతోని ఏం తేలేదమ్మా. సిబిఐ విచారణలో వల్ల తేలేదు ఏముంటుంది? వాళ్ళు ₹1 కూడా కరప్షన్ జరిగినట్టుగా పీసీ ఘోష్ చెప్పలేదు. ఇర్రెగ్యులారిటీస్ కొన్ని ఉన్నాయని చెప్పాడు, దానికి రుజువులు ఉన్నాయి. ఉదాహరణకు కాంట్రాక్టర్లకు ఎక్కువ పే చేశారు అంటాడు. ఇంజనీర్లు ఆ బాజాబ్తా కాగ్ రిపోర్ట్నే రాశారు ఎందుకు పే చేయాల్సి వచ్చిందో. ఆ కాగ్ రిపోర్ట్ ఎవరో కాదు, కాగ్ ఇచ్చిన రిప్లై రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇచ్చింది. ఫిబ్రవరిలో అధికారంలోకి రాగానే కాగ్ అభ్యంతరాలకు రిపోర్టు జవాబిచ్చారు. అధికారికంగా ఇప్పుడు నెట్లో ఉంది, అందులోనే ఉన్నది. పీసీ ఘోష్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఇంజనీర్లను అడిగిన ప్రశ్నలకు సమాధానాలన్నీ అందులోనే ఉన్నాయి. ఇది ఇస్తారో ఇయ్యారో అని చెప్పి నేను నా దగ్గర ఉన్న నా లైబ్రరీలో నుంచి 2 ప్రింట్ కాపీలను తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన. చెప్పిన నేను మీకు ప్రభుత్వం ఇస్తుందో ఏదో మీకున్న డౌట్లన్నిటికీ ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. ఎక్కడ ఎంత పే చేశారు, ఎందుకు పెరిగింది ఖర్చు, జిఎస్టీ వల్ల 18% ఎంత పెరిగింది, ల్యాండ్ అక్విజిషన్కు 1,50,000 ఉన్నది 11 లక్షలకు ఎట్లా పోయింది, ఇల్లు ఉన్నాయి సార్ అని చదువుకోండి అని చెప్పి ఈ స్లిప్పులు పెట్టించా. అవి చూడలేదు, నా పేరు రాయలేదు. రాయకపోయినా పర్లేదు, నేను లేవనెత్తిన విషయాలన్నా రాయాలి కదా, ఏది రాయలేదు. థ్యాంక్ యూ సార్.